కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించకముందే వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేశ్వరరావుని పార్టీ హైకమాండ్ దాదాపు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశం. ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసిన చెప్పారమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈ రోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా, దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఇలా మేము అడుగుతాం, ఈ 10 సంవత్సరాల ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానీకి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చిన వాళ్ళని అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటుని భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇలా కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. మా మేనిఫెస్టో చూడగానే లాగులు తడిసి ఇలా ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం గోపి అందిస్తారు. గోపి, వెలిచాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకోవచ్చా? సౌమ్య, ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా వెలిచాల రాజేందర్ రావు ఈ రోజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకు గాను ఇప్పటికే 14 స్థానాలను కాంగ్రెస్ ప్రకటించిన, మిగిలిన 3 స్థానాలను ప్రకటించేది ఉంది. అయితే అందులో కరీంనగర్ పార్లమెంట్ పరిధి కూడా ఒకటి చెప్పొచ్చు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ స్థానానికి కానీ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రకటించినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు ఇటు ప్రవీణ్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అయినప్పటి ప్రవీణ్ రెడ్డి కూడా టికెట్ అనేది రాసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటాపోటీగా తీవ్ర పోతున్న నేపథ్యంలో మాత్రం ఇటు వెలిచాల రాజేందర్ రావుకి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అవుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అది ఈ నేపథ్యంలో మరో 3 రోజుల్లో నామినేషన్ కరువు మూస్తున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అందరూ ప్రచారంలో ముందుకు సాగుతున్న కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో వెనుకబడని చెప్పొచ్చు. అయితే మొత్తానికైతే ఇటు పొందుకునే దిశగా దాదాపు రాజేందర్ రావుకి టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇటు రాజేందర్ రావుకు మద్దతుగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎవరైతే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలుగా ఇటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కావచ్చు, సూపర్దండ్ ఎమ్మెల్యే తో పాటు సత్యం, ఇటు మరకొందు ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి కూడా ఈ రోజు వారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి కూడా రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో పార్టీ ఆదేశాల మేరకే నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా ఇటు పొన్నం ప్రభాకర్ మీడియా ముఖంగానే ప్రకటించారు. పూర్తి స్థాయిలో అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అధిష్టానం సూచన మేరకే ఇటు నామినేషన్ దాఖలు చేసినట్టు కూడా
పొన్న ప్రభాకర్ ప్రకటించారు. అయితే దాదాపు ప్రవీణ్ రెడ్డి కూడా 25వ తేదీన చివరి రోజు నామినేషన్ చివరి రోజు కూడా ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేస్తారని కూడా జోరుగా ప్రచారం అవుతుంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు సోషల్ మీడియాలో ఇటు ప్రవీణ్ రెడ్డికి కూడా కన్ఫర్మైనట్టు దీపం ఇస్తున్నట్టు, ఇటు వెంచాల రాజేంద్రరావు కూడా కన్ఫర్మైనట్టు కూడా సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం వైరల్ గా మారాయి. ఇటు ప్రవీణ్ రెడ్డితో పాటు ఇటు రాజేంద్రరావు వర్గీయులు కూడా పూర్తి స్థాయిలో పోటా పోస్టులు చేసి కూడా ఎవరు వారి అభ్యర్థి కన్ఫర్మ్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే అనూహ్యంగా ఈ రోజు భారీ సంఖ్యలో దాదాపు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు కూడా అదే స్థానిక ఎమ్మెల్యేలు మంత్రి స్వయం మంత్రి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మొత్తానికి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ కూడా వెల్చాల రాజేంద్రరావు వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా దాదాపు కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ర్యాలీలో కూడా పూర్తి స్థాయిలో వెల్చాల రాజేంద్రరావును గెలిపించాలని చెప్పేసి కూడా పరిస్థితి అయితే చూశాను. అయితే దాదాపు వెల్చాల రాజేంద్రరావుకే దాదాపు టికెట్ ఖరారు అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రవీణ్ రెడ్డి కూడా తనకు కేటాయి కన్ఫర్మ్ అవుతాయని చెప్పేసి ధీమా పొందుతున్నట్టు కూడా ప్రవీణ్ రెడ్డి వర్గీయులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం పూర్తి స్థాయిలో 25 రోజులు ఏదైనా కూడా ప్రవీణ్ రెడ్డి పూర్తి స్థాయిలో నామినేషన్ వేస్తారన్న ప్రచారం కూడా తన వర్గీయుల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ప్రవీణ్ రెడ్డిని పిలిపించుకుని విజయించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వైపు ప్రచారం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి సంబంధించిన పార్లమెంట్ పరిధిలోని ఒక ప్రవీణ్ రెడ్డి తప్ప మిగతా నియోజకవర్గ నేతలందరూ హాజరయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ నెలతో ప్రవీణ్ రెడ్డి మాత్రం పూర్తి అధిష్టానం విజయించేందుకు కూడా అటు రమ్మన్నట్టు కూడా ఇలా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి అయితే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఖరారు అధిష్టానం చేయకపోయినప్పటికీ కూడా రాజేందర్ రావు వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా కన్ఫర్మ్ జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో మాత్రం ముందస్తుగా తనకు అభ్యర్థుల నామినేషన్ ప్రకటిస్తారని చెప్పేసి ఆశాభావంతో పూర్తి నామినేషన్ చేసినట్టు కూడా రాజేంద్రరావు చెప్తున్నారు. మొత్తానికైతే బీజేపీ చేస్తున్న ఈ నేతృత్వ పాలనతో పాటు ఇటు బీఆర్ఎస్ పై కూడా ఇటు ఇరువురు నేతలు కూడా విరుచుకుపడ్డ పరిస్థితి మనం మీడియా ముఖంగానే ప్రకటించారు. అయితే బండి సంజయ్ దాదాపు 5 సంవత్సరాల కాలంలో కరీంనగర్ అభివృద్ధి కూడా కొంత మీద కూడా పాటుపడలేరని, ఒక విద్యాలయాన్ని కూడా తీసుకొచ్చి బాధ్యత కూడా బండి సంజయ్ తీసుకోలేరని చెప్పేసి కూడా విమర్శించారు. రానున్న కాలంలో బీజేపీకి గడ్డుకాల పరిస్థితిలో కూడా కేంద్రంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ అధికారం చేపట్టే దిశగా ముందుకెళ్తుంది. ఇండియా కూటమి అధికారం చేపట్టబోతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం కరీంనగర్ పరిధిలో పూర్తి స్థాయిలో మాత్రం వెల్చాల రాజేంద్రరావును గెలిపించాలని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.